ముత్తుకూరు మండలం సివిఆర్ మధురానగర్ గ్రామంలో నివసించే శ్రీహరికోట శ్రీనివాసులు బెట్టింగ్లో పాల్పడి 30 లక్షల రూపాయలు అప్పు చేసి భార్య బిడ్డను వదిలి వెళ్ళి అనంతరం తిరిగి గ్రామంలో వచ్చిన తరువాత గ్రామ పెద్దలు పంచాయతీ చేసి 4 లక్షలు కట్టాలని భార్యను డిమాండ్ చేయడంతో ఏమీ దిక్కుతోచని స్థితిలో ఆ గ్రామంలో ఆమెను వెలివేశారని బాధితురాలు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకులు టిఎల్ ప్రసాద్తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు పుష్ప తదితర వెలివేసిన 10 కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు తాడిపోయిన లక్ష్మీప్రసాద్, ఓబీసీ మహాజన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెలివేయటం, ఒక సామాజిక సోషల్ బాయ్కట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు వినలా. అది అరాచకమైన పాలనలో అరాచకంగా ఉండేటువంటి ఆటవిక ప్రాంతాల్లో తప్ప. అటువంటిది ఈరోజు మనకి మన పట్టణానికి దగ్గరలో అంటే చైతన్యం ఉన్నటువంటి సింహపురి గడ్డలో ఈ చర్య జరగడం అనేది మా ఆర్థిక సంఘం తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మధురానగర్ విషు ఈమె భర్త 6 నెలల నుంచి కనపడకుండా వెళ్ళిపోయాడు. 30 లక్షలు అప్పు చేశాడు. దుర్వ్యసనాలకు పాలయ్యి అతను ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అతను వచ్చాడు, మేము పెద్ద మనుషులు వచ్చి, అదే గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు వచ్చి, నీ భర్త వచ్చాడు, నువ్వు 4 లక్షల రూపాయలు కనుక పంచాయతీ కడితే నీ భర్త నీ దగ్గరికి వస్తాడని చెప్పడం జరిగింది. 4 లక్షల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు అతను. ఆధారం లేదు, నేను ఎలా కట్టను, నాకు వల్ల కాదని చెప్పడం జరిగింది. సరే మీ పెద్దోళ్ళతో మాట్లాడుకొని వచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఈ డబ్బులు కట్టడానికి వీళ్ళ దగ్గర స్తోమత లేక మేము కట్టలేమని చెప్పానందుకు పెద్దల మాట ధిక్కరించారు కాబట్టి మేము మీ గ్రామంలో వచ్చి వెలేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పేసి వీళ్ళు వెలేయటం జరిగింది. వెలేయిష్టము ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు నిన్న జరిగింది ఈ సంఘటన. గుడికి సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి గుడి మైకులో పెద్దగా ఎవరైనా సరే వాళ్ళకి సహకరిస్తే, ఆ కుటుంబానికి సహకరిస్తే 10,000 రూపాయలు జరిమానా, ఆ కుటుంబానికి సహకరిస్తున్నట్టుగా ఎవరైనా చూసి సాక్ష్యం చెప్తే వాళ్ళకి 5,000 నజరానా. ఇంత దారుణమైన పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు పిల్లలు వీళ్ళు ఉదయం చర్చికి వెళ్ళే అలవాటు ఉంది కొంతమందికి, చర్చికి తాళాలు వేసారు. చర్చికి పోయే పరిస్థితి నిన్న జరిగింది శుక్రవారం, చర్చికి తాళాలు వేసారు. ఈరోజు వాటర్ ట్యాంక్ కాడికి వెళ్తే వాటర్ పట్టుకోవడానికి వీలేదని చెప్పి పంపించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అంగన్వాడీ చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంటే ఇక్కడ రావడం లేదు మీరు అని చెప్పి పిల్లలు కూడా పంపించేసి. ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ విషయం మీద అధికారులని కలవడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని జరగడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి చాలా సీరియస్గా ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ కాకూడదు, ఇది ఎక్కడ ఏమి నడుస్తుంది ఈ సంస్కృతి అని చెప్పని గట్టిగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇటువంటిది పెద్దలు గతంలో గ్రామాల్లో పెద్దల వ్యవస్థ నడిచేది, అది కాదంటానికి లేదు. అయితే ఆ రోజు ఉన్న పెద్దలు ఏంటంటే గ్రామ వెల్ఫేర్ మాత్రం చూసేవాడు. ఏదన్నా డబ్బులు ఏదన్నా తప్పేసినా ఒప్పేసినా కానీ వచ్చిన ఆ డబ్బుల్ని గ్రామానికి ఉపయోగపెట్టారు. ఈరోజు పెద్దలు ఎలా తయారయ్యారంటే వాళ్ళ వారసత్వంగా పెద్దలు వస్తూ వీళ్ళు విలాసాలకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ముందు తాగటం, వీళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ రకమైనటువంటి భారీ ఫైన్లు 4 లక్షల రూపాయలు ఒక ఆడమనిషి ఫైన్ కట్టడం అంటే అది కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ వాడుతున్నామని చెప్పిన బహిరంగంగా చెబుతున్నారంటే వీళ్ళకి అజ్ఞానం అనాలా, వీళ్ళకి అహంకారం అనాలా, అది తెలియని పరిస్థితిగా ఉంది. కాబట్టి మేము పాత్రికేయ మిత్రుల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఏదైనా కానీ మూలన పడి ఉన్నటువంటి వాస్తవాలు కూడా మీ ద్వారానే సమాజంలోకి వెళ్తే సమాజంలో ఖచ్చితంగా మీ వంతు పాత్రతోటే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మార్పు జరుగుతుందని చెప్పేసి మీకు ఈ విషయాన్ని అన్ని చోట్ల చేరవేయాలని చెప్పని తెలియజేస్తూ వాటికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు పుష్ప. నా భర్త శ్రీహరికోట శ్రీనివాసులు. నా భర్త కొన్ని నెలల క్రితము ఇలాగ బెట్టింగ్కి పాల్పడి అప్పులు చేసి 30 లక్షల దాకా అప్పులు చేసి, అది కాకుండా నాకు తల్లిదండ్రులు పెట్టిన కట్న కానుక 15 సవర్ల బంగారము 5 లక్షల డబ్బులు ఇదంతా కూడా స్వాధీనం చేసుకున్నాడు. అదే రీతిగా ఈ ఇంట్లో పరిస్థితి బాగలేక బిడ్డలు తినడానికి కూడా ఏమీ లేక అడిగితే ఇలా గొడవ పెట్టుకొని మమ్మల్ని నా బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నా కూడా మాకు తెలియదు. 6 నెలల క్రితము గ్రామంలో మమ్మల్ని పిలిచి పంచాయతీ పెట్టి తర్వాత ఇలాగ మాట్లాడారు. నీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, నువ్వు 4 లక్షలు కడితే నీ భర్త నేను నీకు అప్పగిస్తాను, లేకపోతే లేదు అన్నాడు. ఇలాగ అప్పులు చేసి వెళ్ళిపోయి నా దగ్గర ఏముంది, బిడ్డలకి ఇప్పటిదాకా నేను పోషించుకోలేక అప్పులు సప్పులు చేసి తింటున్నాము, మా దగ్గర ఏడుంది అని మేము ఇలాగ చెప్పుకుంటే మీరు ఊరు తీర్పునే ఎదిరిస్తారా అనేసి మళ్ళీ ఇంకోసారి పంచాయతీగా పెట్టారు. పంచాయతీగా పెడితే అలాగా నా మీద కక్ష, ఊరికి ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడారనేసి నా మీద కక్ష కట్టుకొని మరోసారి టెంట్ వేసుకొని మందులు ముందు పెట్టుకొని ఇలాగా నా మీదకి ఇంకా విరోధంగా చేయాలనేసి ఊరంతా మళ్ళీ పిలిచారు. పిలిస్తే నేను అది దగ్గరించాననేసి నేను రాను, మీరు మందు ఇదంతా చేస్తున్నారు కదా మళ్ళీ గొడవలు అయిపోతాయి, నేను ఇలా రాను అనేసి ఊరు చెప్పేసరికి మీరు నా ఊరు మాటని ఎదిరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు అనేసి ఇలా చెప్పారు. అది కాకుండా నా భర్తను నా దగ్గరికి రాకుండా కొన్ని కుటుంబాలు వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటూ వాళ్ళ ఇంట్లోనే నివాసం కల్పిస్తూ నా దగ్గరికి రాకుండా చేశారు. 5 కుటుంబాలు. దానయ్య, బస్సుంగారి దానయ్య, తన భార్య రూతమ్మ, బస్సుంగారి నారాయణ, ప్రశాంతమ్మ, అక్కయ్య గారి మళ్ళీ, అక్కయ్య గారి మరియమ్మ, కోలంగారి ఏసమ్మ, కోలంగారి రమ్యకీర్తన, ఈ 5 కుటుంబాలు నా భర్త నా దగ్గరికి రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటూ భోజన వసతి కల్పిస్తూ నా దగ్గరికి నా బిడ్డల దగ్గరికి రాకుండా దూరం చేశారు. ఇదేందని అడిగితే ఊరు వాళ్ళు అడిగితే మీరు నా గ్రామానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అందుకు నిన్ను మీ తరపున ఉన్న మనుషుల్ని వెలివేస్తున్నాము అనేసి మాట్లాడారు. ఇదేందని అడిగితే మీరు గ్రామంలో ఉన్న పెద్ద మైక్ సౌండ్ పెట్టుకొని ఇలా మాట్లాడారు. ఈ 10 కుటుంబాలు మీరు కానీ మాట్లాడితే మేము మాట్లాడిన వాళ్ళకి 10,000 జరిమానా అనేసి చెప్పారు, చెప్పిన వాళ్ళకి 5,000 అనేసి ప్రకటించారు. అది కాకుండా వెహికల్ డ్యూటీకి వెళ్ళేది 4 గ్రామాలకు సంబంధించిన వెహికల్, అది డ్యూటీకి వెళ్ళడానికి లేదు, ఆ బండ్లు ఎక్కడానికి లేదు అనేసి ఊరు తీర్పిచ్చారు. అది కాకుండా చర్చికి వెళ్లకుండా చేశారు మమ్మల్ని, దేనికి కూడా వెళ్లకుండా. అది కాకుండా వాటర్ తెచ్చుకోవడానికి కూడా మాకు లేదని సమాచారం ఇచ్చారు. మరి అంగడికి వెళ్ళినా కూడా తరిమేస్తున్నారు, మీరు రోడ్లకు రావడానికి లేదు, అంగట్లకు రావడానికి లేదు, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి మీరు వాళ్ళకి సంబంధించిన ఏది కూడా మీరు చేయకూడదు అనేసి మమ్మల్ని గట్టిగా అరిచారు, చేశారు. ఇదంతా మమ్మల్ని దూరం పెట్టేశారు. మాకు మీరు న్యాయం చేయాలని పెద్ద కాపు ఈశ్వరయ్య, 2వ కాపు శివ, 3వ కాపు దొరబాబు వీళ్ళు మమ్మల్ని ఇలాగ చేశారు. మా వెనకున్న గిల్లు మమ్మల్ని వెలివేసిన కుటుంబాలు. మేము మమ్మల్ని వేడుకుంటున్నాము, మాకు న్యాయం చేయాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము.